హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో హ్యాండ్ అనేది అప్లిక్ వర్క్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో నేను ఇదివరకు వీడియోలో బ్యాక్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే చూపించాను కదా, నెట్టుతో మనకి ఎలాగన్నది ఆ బ్లౌజ్ రిలేటెడ్గా ఈ హ్యాండ్స్ అనేవి వస్తాయన్నమాట. దీనికి మనం యథావిధిగా మనము నెట్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పీస్ హ్యాండ్స్కి సరిపడా తీసుకుని మనం ఇలా ఫ్రేమ్కి ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ లైన్ అనేది ఆది బ్లౌజ్ ప్రకారం మనం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఐడియానే ఉంటుంది కదా మార్కింగ్ ఎలా వేసుకోవాలన్నది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి. ఈ విధంగా హ్యాండ్కి వచ్చేసి మనం ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా అవుట్లైన్ అనేది ఇస్తుంది. ఈ అవుట్లైన్ ఇచ్చిన తర్వాత మనము వెంటనే కటింగ్ అనేది చేసుకోకూడదండి, ఎందుకనంటే దీని మీద మనకు స్టాండర్డ్గా స్టిచ్చెస్ అనేవి రావాలి. దానికోసం అనేది మనకు ఎలా వేస్తుందని చెప్పేసి మనం అనేది ఫస్ట్ ఫార్వర్డింగ్ అంటే ఫ్రంట్కి ముందుకి మూవ్ చేసుకొని మనకు ప్లస్ మైనస్ అనేవి ఉంటాయి కదా, అట్లా ఒకసారి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ బంచ్ అనేది వేస్తుంది అన్నమాట. ఇట్లా కొంచెం వర్క్ వేసిన తర్వాత మనకు అవుట్లైన్ అనేది ఇస్తుంది అన్నమాట. అవుట్లైన్ అంతా కూడా మనకు వేసిన తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ మోడల్లో హ్యాండ్ చాలా బ్యూటిఫుల్గా ఈ హ్యాండ్ అనేది వస్తుంది. మళ్ళీ కింద పక్క కూడా ఈ విధంగా కట్ వర్క్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకు లైన్స్ లాగా మనకు చెక్స్ మాదిరి అనేది వచ్చేస్తుంది అన్నమాట. వాటి కింద మనకు ఏదైతే అప్లిక్ వర్క్ చేసుకుంటున్నామో ఆర్గంజా క్లాత్ కానీ యూజ్ చేసుకోవచ్చు, టిష్యూ క్లాత్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ టిష్యూ క్లాత్ ఆర్గంజా క్లాత్ అయితే మనకు క్లాత్ను బట్టి మనం అనేది సింగిల్గానే యూజ్ చేసుకోవచ్చు. నెట్ క్లాత్ అయితే మాత్రం ఎలా ఉండాలి అని అంటే మనకు డబల్ అనేది వేసుకోవాలన్నమాట. డబల్ ఫోల్డింగ్తో మనం డిజైన్ అనేది వేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ వర్క్ అనేది మనకు నెట్ మీద పడుతుంది కాబట్టి మనకు ఫినిషింగ్ కూడా రావడం కోసం మనము ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం హోలు అలాగా పడితే మనకి డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ విధంగా మనకు నెట్ పెట్టుకునేటట్లు ఉంటేగిన డబల్ అనేది తీసుకొని ఈ విధంగా డిజైన్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక బంచ్ అనేది వేస్తుందండి. ఈ హ్యాండ్కి ఒక ఫ్లవర్ టైప్ బంచ్ అనేది వేసిన తర్వాత మనకు కింద కూడా చూడండి ఈ విధంగా కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. మిడిల్ పార్ట్లో కొంచెము కట్టు డిజైన్ లాగా వస్తుంది. ఈ విధంగా ఫ్లవర్ అంతా ఇలా వస్తుందన్నమాట. మనకి పింక్ అనేది నేను శారీలో కలర్ అనేది పింక్ వాడానండి. ఈ పింక్ అలాగే ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఈ 3-4 వరకు అయితే ఇస్తుందండి దారాలు. మనకు 4వ థ్రెడ్ అనేది తీసుకోవాలని అనుకుంటే మనం దగ్గరుండి వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 3 కాంబినేషన్ ఏమంట ఇస్తుందన్నమాట. ఈ వర్క్లో కొన్ని వర్క్లకు వచ్చేసి ఒక 5-6 రకాలు అట్లా ఇస్తుంది అన్నమాట. థ్రెడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్క్లో మాత్రము 3-4 కంటే ఎక్కువ యూజ్ చేయడానికి లేదనమాట. ఈ విధంగా చిన్న చిన్న ఒకలాంటి స్టోన్ టైప్లో అనేది ఇక్కడ చుట్టూ కూడా ఫ్లవర్ చుట్టూ ఈ విధంగా ఇస్తుందన్నమాట. ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనకు అనేది మొత్తం వేసిన తర్వాత ఇలా అనేది వస్తుందన్నమాట నిండుగా. ఇక్కడ నుంచి మనకు అనేది ఒక ఉంటుంది, మనకు కాంబినేషన్ బట్టి ఈ విధంగా డిజైన్ అనేది ఉంటుంది. ఈ లైన్స్ కూడా 2 గోల్డ్ టైపు 2 లైన్స్ అనేవి పింక్ టైప్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి 4 ఒకే మోడల్లోనే వస్తుంది అనమాట. డిజైన్ వచ్చేసి మనం ఇక్కడ దగ్గరుండి నేనైతే మార్చి ఇలా డిజైన్ అనేది చేశానండి. 2 లైన్స్ అనేది ఇక్కడ మనకి గోల్డ్తో పాటు సర్కిల్ అనేది వచ్చేసింది కదా మిడిల్ పార్ట్లో, వాటితోనే ఇదంతా వచ్చేస్తుంది. మళ్ళీ పక్కన వెంటనే వచ్చేసి మనకు ఒకే కలరే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం మిషన్ అనేది ఆపుకొని మనం కలర్ థ్రెడ్ అనేది మార్చుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుంది. కింద కూడా వచ్చేసి మనకు ఏదైతే కట్ వర్క్ ఉందో నేను చిన్న చిన్న డాట్స్ లాగా అనేది వచ్చింది కదా, నాట్ వర్క్ లాగా అనేది వస్తుంది అనమాట. అక్కడ కూడా ఒకే కలరే వస్తుందండి. కింద లైన్స్ ఏదైతే వంకుగా ఉందో అది కూడా ఒకే కలరే వస్తుంది. ఇక్కడ కూడా ఒకే కలరే వస్తుంది. ఈ డిజైన్కి ఇలా వేసుకున్న తర్వాత మనం అనేది కట్ వర్క్ అనేది నేను చూపిస్తాను ఎలాగన్నది. ఇక్కడ మనం పైన నేను అనేది కటింగ్ అయితే చేశాను కదా, ఈ కటింగ్ దగ్గర అవుట్లైన్ అనేది అస్సలు ఇవ్వదండి ఈ డిజైన్లో అనేది హ్యాండ్కి. ఇది మనము మార్కింగ్ అనేది వేసుకొని ఎక్కడి వరకు అయితే వస్తుంది అనేది అయితే చూసుకొని మనం పైన ఇట్లా రౌండ్ సర్కిల్ లాగా గీసుకుని
మనం అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం అనేది కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ పక్క వచ్చేసి మనకు వర్క్ అనేది వేసిన తర్వాతనే కటింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనము వర్క్ వేసుకోవాలి అని అంటే డబల్ అనేది వేసుకోవాలి. తర్వాత సింగిల్ ఒకటేసారి వేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. చిన్న చిన్న డాట్స్ లాగా అనేది వేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనకు వచ్చేసి ఈ విధంగా డిజైన్ అనేది ఉంటుందండి. ఇది మనకు పై పక్కన వచ్చేసి నేను చెప్పాను కదా, ఈ విధంగా ఫ్రేమ్ అనేది మనము ఇంకొక హ్యాండ్కి కూడా ఈ విధంగానే మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను వీడియోలో మళ్ళీ కొంతమంది అయితే అడుగుతారు కదా ఎలా ఫ్రేమ్కి మార్కింగ్ వేసుకోవాలండి అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను చూపిస్తున్నానండి. ఈ విధంగా మనకు హ్యాండ్ పొడవు అనేది వెడల్పు అనేది ఎంత ఉందో మనం మెజర్ తీసుకోవాలి. మెజర్ తీసుకున్న తర్వాత మనం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. హ్యాండ్ వచ్చేసి ఎంతవరకు వస్తుంది అని అంటే మనకు 100 అనేది చూపిస్తుంది కదా. మామూలుగా డిజైన్ వచ్చేసి ఏ డిజైన్ అయినా కూడా 100లోనే చూపిస్తుంది. అట్లా నేను 100లో నుండి మనకి ఎలా కావాలంటే 100 లెంత్ ఎంత ఉంటుంది నార్మల్గా అంటే మనకి 10 నుంచి 9.5 10 లాస్ట్ వరకు అయితే ఉంటుంది. కానీ ఈ డిజైన్లో మాత్రం 11 ఇంచ్ వరకు అయితే వస్తుంది అనమాట. మళ్ళీ హైట్ పర్సన్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఈ డిజైన్ వచ్చేసి ఇది ఎల్బో హ్యాండ్కి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. షార్ట్ హ్యాండ్కి అయితే యూజ్ కాదు. దానికోసం సపరేట్గా అనేది మళ్ళీ ఉందన్నమాట. కింద వచ్చేసి ఇట్లా 2 రకాలు అనేది వచ్చేసాయి. ఈ డిజైన్ అనేది హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి. బ్యూటిఫుల్గా ఇట్లా ఆర్గంజా అనేది ఉపయోగించుకోవచ్చు. మనకి టిష్యూ క్లాత్ అనేది ఉపయోగించుకోవచ్చు. నెట్ క్లాత్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం శారీ కాంబినేషన్ బట్టి క్లాత్ని బట్టి కూడా ఇలా డిజైన్ అనేది వేసుకోవచ్చు అండి. ఈ డిజైన్లో చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా డిజైన్ మొత్తం కూడా ఇప్పుడు నేను అనేది వివరించడం కోసం నేను చెప్తున్నాను. నేను ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది వస్తుంది చూడండి. నెక్స్ట్ ఈ హ్యాండ్కి కూడా ఇదే విధంగానే వస్తుంది అనమాట. అవుట్లైన్ అనేది మాత్రం ఇవ్వదు. పై పక్కన ఇప్పుడు మనకి ఈ వి షేప్ అనేది ఏదైతే ఉందో ఇది మాత్రం ఇట్లా ఇస్తుంది. ఇంకా మిగతాది భాగం మాత్రం ఇవ్వదన్నమాట. ఇక్కడ బిగినర్స్ ముఖ్యంగా కొంచెము ఎట్లాగనంటే ఆలోచించాల్సిన విషయంగా ఉంటుందన్నమాట. తెలియకపోతే మనం అనేది ఇక్కడ వచ్చేసి మనం ఎలా కటింగ్ చేసుకోవాలబ్బా అనే థాట్ అయితే రావచ్చు. అందుకని చెప్పేసి నేను కొంచెము నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ వర్క్ అనేది ఇక్కడ లూజ్ కుట్ వచ్చేసిందని చెప్పేసి నేను తీసేస్తున్నాను. ఇది ఏమీ కాదు. మనం అనేది ఇప్పుడు లైన్స్ సర్కిల్ లాగా అనేది ఒకటి ఫుల్ హ్యాండ్ వేసిన వీడియో అయితే చూపించాను కదా, అట్లా వస్తుంది. అట్లా వర్క్ అంతా ఇచ్చిన తర్వాత మనకు ఎడ్జ్కి అనేది క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ పీసు రేగ క్లాతులు అనేవి కొన్ని ఉంటాయి కదా, ఆ క్లాతులకి ఇలాంటి వర్క్ అనేది మనకు కొంచెం ఉపయోగపడకూడదు అనమాట. ఎందుకంటే మనకు పీస్ అనేది లేకుండా ఇట్లాంటి పట్టు బ్లౌజులు కానీ హాఫ్ పట్టులో కానీ ఈ విధమైన బ్లౌజులకు అయితే బాగుంటాయి. కొన్ని పీస్ రేగ బ్లౌజులు అనేవి ఉంటాయి శారీలో బ్లౌజెస్ అనేవి, అలాంటి వాటికి ఉపయోగపడదు అనమాట ఈ డిజైన్ అనేది. ఎందుకంటే మనకి ఇప్పుడు కటింగ్ చేసుకుంటాం కదా, కటింగ్ చేసుకున్న తర్వాత పైన అనేది మనకు ఫినిషింగ్ అనేది ఇవ్వదండి. ఫినిషింగ్ ఇవ్వకపోతే మనకి ఎట్లుంటుందంటే మనకు పీస్ రేగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అనేది ఇట్లాంటి మంచి క్లాత్లను అనేది ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు అవుట్లైన్ అయితే ఏదైతే ఉందో అక్కడ పొరపాటు పడకుండా మనము ఇలా గీత అనేది గీసుకొని ఇట్లా రౌండ్ షేప్కి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇది కొంచెం వీడియో అనేది చేయాల్సి వచ్చింది. ఈ విధంగా ఇట్లా మనం అనేది ఈ విధంగా తీసుకుని స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట హ్యాండ్కి. అలాగని చెప్పేసి నేను ఇట్లా చూపిస్తున్నాను అన్నమాట. ఇలా మనమే మార్కింగ్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత మనకి లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ వేసిన వెంటనే అనేది మనకు వస్తుంది. కానీ మనం ఫ్లవర్ మొత్తం ఫార్వర్డ్ చేసుకొని వేసుకున్న తర్వాత లాస్ట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నేను అనేది అట్లా వేసాను అనమాట. నేను అంతా చెక్ చేసి చూసుకొని నేను వేసాను అనమాట. ఎందుకనంటే మనకు ముందుగానే మనం వేసుకున్నట్లయితే ఈ లైన్ అనేది మనకు ఫినిషింగ్ సరిగ్గా రాదనమాట. అంటే
మీరు కొంచెం వేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ డిజైన్. ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు అనేది నేను చూపిస్తాను ఎలాగనేది. ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఈ వి షేప్ ఏదైతే ఉందో ఇదంతా మనం అనేది క్లాత్ని రిమూవ్ చేసుకొని మళ్ళీ వర్క్ అనేది వేసుకోవాలి. ఇట్లా సెంటర్కి అనేది మనం పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఇలా సెంటర్ అనేది పాయింట్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది కొంచెం మనకి మన సైడ్కే వేసుకోవాలన్నమాట. నేను అనేది ఇట్లా ఈ క్లాత్ అనేది మనం షార్ప్గా ఉన్నది ఒకటి ఏదైనా తీసుకొని ఒక వారం నుంచి మనకు అనేది ఒక హోల్ లాగా పెట్టేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం కొంచెంగా కిందకి అనేది డైరెక్ట్ కుచ్చకుండా ఈ విధంగా క్రాస్గా ఇలా కటింగ్ చేసుకోండి. ఇలా వంకుగా ఉన్న కత్తెర అయితే గిన కొంచెం బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే కిందకి హోల్ పడే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారంగా మనకు కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అన్నమాట ఈ ఎడ్జ్కి అనేది తీసేసుకుంటూ రావాలి. ఇక్కడ అనేది ఎందుకంటే పీసు వచ్చే క్లాతులు అనేవి కొన్ని పోగులు వేస్తాయి కదా, అలాంటి క్లాతులు ఉపయోగిస్తే మనకు అనేది బ్లౌజు పాడైపోతుంది అన్నమాట. వాళ్ళు వాష్ చేసుకున్న తర్వాత అయినా కూడా 1-2 ఉతుకులు అనేవి మనము వేసుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత కూడా మనకు అనేది డిజైను పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలుగా ఆలోచించుకొని మనం ఈ విధంగా అనేది పెట్టుకోవాలన్నమాట. పట్టు క్లాత్ అలాగే కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ ఏదైతే పీసు రేగకుండా ఉంటుందో పోగులు ఇవ్వకుండా అలాంటి క్లాత్లని మనం ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు చూపించాను కదా, ఈ విధంగా మనం క్లాత్ని అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడంతా కూడా మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్టింగ్ చేస్తామో అక్కడికి ఫార్వర్డ్ చేసుకోవాలి. ఫార్వర్డ్ చేసుకొని మనము స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. నేను ఎండ్ పాయింట్ దగ్గర మనకు హెడ్ అనేది పక్కకు జరుపుకొని మనము ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో అనేది ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. నార్మల్గా ఇట్లాంటి వీడియోస్లో కూడా నేను కొన్ని వీడియోస్లలో చూపించాను. హెడ్ అనేది పక్కకు అంటే జరుపుకొని మనము ఇలా హ్యాండ్కి అనుగుణంగా మనం కటింగ్ అనేది చేసుకుంటాం కదా, అట్లాంటప్పుడు మనకి ఎట్లాగా చేసుకోవాలనేది కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు నా వీడియోస్లో ఉన్నాయి. ఇంకా ఇలాంటి అప్లిక్ వర్క్లు వేసిన వీడియోస్ అనేవి ఉన్నాయి. వాటిల్లో నేను అనేది పెట్టాను ఎలా మనం పక్కకు జరుపుకొని హెడ్ అనేది మళ్ళీ నెక్స్ట్ పాయింట్లో పెట్టుకోవాలనేది నేను చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.